బేసికలీ టెక్నికలీ లాజికలీ ప్రాక్టికలీ బేసికలీ టెక్నికలీ లాజికలీ ప్రాక్టికలీ అండ్ ఫైనలీ ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ఈరోజు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా గార్డెన్లో పాదుకి వచ్చినాయండి చిక్కుడుకాయలు. ఇవి నాటు చిక్కుడుకాయలు అంటారు కదా. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవేమో తొడుగులు తీసుకుని ఉంచుకొని రెడీ పెట్టుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలండి. వీటి గింజలు అవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. చూడండి ముందు ప్రాసెస్ అయితే ఇందులో పసుపు వేసి కొంచెం ఉల్లిపాయలు తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి. సాల్ట్ వేసుకుంటే మీకు త్వరగా మగ్గిపోతాయి. నేను బిగినర్స్ కోసం చెప్తున్నానండి, ఆల్రెడీ అందరికీ తెలుసు. సో కొంచెం ఇవి ఫాలో అవ్వండి, త్వరగా అయిపోతుంది అన్నమాట కుకింగ్ అన్నది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇందులోనూ కొంచెం సెపరేట్ చేసి అలా వేసుకున్నారనుకోండి, ఒక 1 మినిట్ అలా మూత పెట్టారనుకోండి, త్వరగా మగ్గిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. మనం కర్రీ వేసుకున్నప్పుడు అసలు టమాటా ముక్కలు కానీ అలా కనబడకుండా మొత్తం గుజ్జు గుజ్జులా ఉంటుంది అన్నమాట. కర్రీ అంతా చాలా గుజ్జుగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అపీరియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలాగ మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేద్దామండి. ఇవి నాటు చిక్కుడుకాయలు అన్నాను కదా, ఇవి మటన్లో కానీ చికెన్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి దొరికితే మాత్రం కంపల్సరీగా తెప్పించుకుని అయితే వండుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ మనం ఉల్లిపాయలు మగ్గినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మర్చిపోయారు అనుకోండి, ఇలా కొంచెం సెపరేట్ చేసి ఆయిల్ మధ్యన కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా మర్చిపోతారని ఇలా కూడా చేసుకోవచ్చు అని నేను మీకు చూపిస్తున్నాను అనమాట, గుర్తుపెట్టుకోండి. అదే కానీ ముందే మర్చిపోయినని ఫీల్ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ దీనికి సరిపడగా కారం అయితే వేసుకోండి. ఈ కారం ఇదంతా మనకి చిక్కుడుకాయలకి అప్లై అయ్యే వరకు మొత్తం తిప్పుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచాలండి, మగ్గుతుంది. ఆ తర్వాత మనకి ఒక 1/2 గ్లాస్ వాటర్ దాకా వేసుకోండి. చిన్న సైజ్ గ్లాస్ తీసుకుని అందులో 1/2, నేను చూస్తున్నారు కదా ఎంత వాటర్ తీసుకున్నానో అంత అయితే సరిపోతుందండి. ఇవి కొంచెం నాటువి కాబట్టి కొంచెం వాటర్ పడతాయి, గింజ అన్నది బాగా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. తర్వాత ఒక 3 విజిల్స్ అయితే కంపల్సరీగా అయితే ఏం చేసుకోండి. తర్వాత మూత తీసి అయితే చూడండి ఎంత బాగున్నాయి చిక్కుడుకాయలు, ఎక్కడ విడిపోకుండా మనం డైరెక్ట్గా కూడా వేసాం కదా. సో ఇంట్లోయే కాబట్టి మాకు పురుగులు కానీ అలా ఏం లేదు. మీరు అయితే ఒకసారి ఓపెన్ చేసుకుని చూసుకుని వేసుకోండి. చూడండి చాలా బాగుంది కదా. ఇలా అయిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకుని బౌల్లో తీసుకుని మూత అయితే పెట్టేసుకోండి. చాలా చక్కటి డిష్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.